ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. అనేక విషయాలు ఇతరులకి బోధిస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. కానీ మన జీవితాల్లో ఆచరించలేం. ఎందుకంటే అందుకని చెప్తున్నాడు, మిమ్మల్ని బట్టే కదా దేవుని నామానికి దూషణ కలుగుతున్నది. బోధించే అనేక మంది వారి నిజ జీవితంలో లేకపోవటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. విశ్వాసులకి, అనేకులకి మనం మాదిరిగా ఉండాలి. అందుకని లోకాసువార్త 6:27-28 అంటాడు, ఇనుచున్న మీకు ఏమంటాడు, ఇనుచున్న మనకేం చెప్తున్నాడంటే దేవుడు, మీ శత్రువుని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి కదా. 27-28 చదివితే ఇక్కడ చక్కగా నడా కదా. ఇనుచున్న మీతో నేను చెప్పిన మనగా ప్రేమించుడి, మిమ్మల్ని దూషించే మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని దూషించేవారిని ప్రేమించుడి, మిమ్మల్ని శపించేవారిని దీవించుడి. ఎవరైతే శపిస్తున్నారో వారిని మనం దీవించాలి. కానీ మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని ఆధారం చేసుకొని మన ఇష్టానుసారంగా మాట్లాడతాం. మనమే ప్రేమించుకోలేకపోతే ఇతరులను అన్నిలో మనం ఏం ప్రేమించగలుగుతాం? ఆలోచించండి ఒకసారి. మనల్ని సహోదరులనే ప్రేమించుకోలేకపోతే, మన సహోదరులనే క్షమించుకోలేకపోతే ఇతరులను ఏం ప్రేమిస్తాం? ఇతరులకు ఏ మాదిరిగా మనం ఉండాలి? ఎందుకైనా దేవుడు మనం పిలిచింది కనుక, ప్రియ సహోదర సహోదరి, దేవునికి ఇష్టలుగా ఉండి వాక్యానుసారంగా జీవిస్తే ఎంత ధన్యకరంగా ఉంటుంది, ఎంత మేలు, ఎంత మనోహరం అది. దేవుడి మాటలు దీవించినగా ఆమేన్.